హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తలకు వెళ్తే, నేటి నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ అన్నీ కూడా బంద్ చేయాలని తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంబంధించి వారు పిలుపునివ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి నిర్మాతల మండలి హుటాహుటిన సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. వారు దేని గురించి బంద్కు పిలుపునిచ్చారు? 24 శాఖలకు సంబంధించిన కార్మికులు తెలుగు ఫిలిం ఫెడరేషన్ తరపున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాన్ని అసలు దేనికి వారు బంద్కు పిలుపునిచ్చారనే విషయం అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్, 30% వేతనాలు పెంచాలని తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఫెడరేషన్ డిమాండ్లు అంగీకరించని ఫిలిం ఛాంబర్. సమ్మెకు దిగిన తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మె కారణంగా నేడు జరగాల్సిన షూటింగ్లు బంద్ కారణంగా అల్లరి నరేష్ సినిమా ఓపెనింగ్ వాయిదా. నేడు ఫిలిం ఛాంబర్లో నిర్మాతల అత్యవసర సమావేశం అంటూ మనకైతే ఇప్పుడు ఒక వార్త అయితే రావడం జరిగింది. వారు 30% ఖచ్చితంగా వారికి కార్మికులందరికీ కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 24 శాఖల తరపున కూడా అందరూ కార్మికులు ఈ రోజు నుంచి సినిమాలకి షూటింగ్లకి బంద్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా, అలాగే ఈరోజు టాలీవుడ్ సినిమాకి సంబంధించి పూర్తిగా షూటింగ్లు కూడా బంద్ అయినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇంకా దానిలోని కీలకమైన విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. నేటి నుంచి షూటింగ్స్ బంద్. తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం వెల్లడించింది. 30% వేతనాలు పెంచాలని లేని పక్షంలో నేటి నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ సభ్యులు సినిమా, వెబ్ సిరీస్ షూటింగ్లకు వెళ్ళవద్దని 24 కార్మిక సంఘాలు నిర్ణయించినట్టుగా తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, సెక్రటరీ అమ్మిరాజు, ట్రెజరర్ అలెగ్జాండర్లు తెలిపినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఆర్డినేటర్ కమిటీ చైర్మన్గా సయ్యద్ హ్యూమన్ వీరశంకర్ నియమించినట్టు తెలిపారు. 30% పెంపును అమలు చేస్తూ కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన తర్వాతనే మాత్రమే పనులకు వెళ్లాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు ఇతర భాష చిత్రాలకు కూడా వర్తిస్తాయని తెలిపారు. పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకు ఆ రోజే ఇవ్వాలని వారు డిమాండ్ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. నిజంగానే ఈ తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు 24 క్రాఫ్ట్స్ తరపున వారి డిమాండ్ అయితే కాస్త న్యాయంగానే ఉంది. తెలుగు సినిమా షూటింగ్స్కి వెళ్ళేవారు, ముఖ్యంగా కార్మికులు లొకేషన్స్కి మామూలుగా వారు ఉదయం 5 గంటల లోపే ఖచ్చితంగా లొకేషన్స్లో ఉంటారు. తర్వాత సినిమా ఆ రోజు ప్యాకప్ చెప్పినాక వారు ఇళ్లకి వెళ్ళేసరికి కనీసం నైట్ 10 వరకు అవుతుంది. నిజంగా చెప్పాలంటే కెమెరా ముందు కంటే కెమెరా వెనుక కష్టపడే వీరి కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వాడిగా నేను కూడా చెప్తున్నాను. కార్మికుల వారి కష్టం చూస్తే మాత్రం చాలా బాధేస్తుంది, జాలేస్తుంది. నిజంగానే కోట్ల రూపాయలు తీసుకునే ఆర్టిస్టులు, హీరోలు, డైరెక్టర్లు వారు చేసే పనిలో వీరు ఒక 20% కూడా చేయరు. పూర్తిగా మానిటర్ ముందు కూర్చొని వీళ్ళు షార్ట్ ఓకే కట్ అని వీళ్ళు చెప్తారు డైరెక్టర్లు. సేమ్ టైం ఆర్టిస్టులు అంతా రెడీ అయిన తర్వాత వచ్చి వారి క్యారెక్టర్లో యాక్టింగ్ చేసి వెంటనే క్యారవాన్లోకి వెళ్ళి కూర్చుంటారు. కానీ మిగతా కార్యక్రమాలు మొత్తం కూడా ఈ కార్మిక వర్గమే చేస్తుంది. 24 శాఖలకు సంబంధించి అన్ని రకాల కార్మికులు వారి కష్టమైతే చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వారి వేతనాలు చూస్తే మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అంటే రోజువారి కూలీల మాదిరిగా వారికి 500 నుంచి మొదలుకొని 1000 రూపాయలు, 1500, 2000, 3000కి మించి ఏ పెద్ద కార్మికులు కూడా దాంట్లో వేతనాలు అయితే ఉండవు. కానీ వారు నిజంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో కార్మికులకు శ్రమ దోపిడీ చేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. వారి డిమాండ్స్ అయితే నిజంగానే మంచివే. ఖచ్చితంగా అవి అమలు చేసే దిశగా తెలుగు నిర్మాతల మండలి కూడా ఉండాలని మనం డైనమిక్ న్యూస్ తరపున కూడా కోరుకుందాం. ఇక దీనికి సంబంధించి నిర్మాతల మండలికి కూడా వెంటనే స్పందించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. వారు ఏం స్పందించారో మనమైతే చూసే ప్రయత్నం చేద్దాం. నిర్మాతల మండలి ఫిలిం ఛాంబర్ తరపున మేము ఇప్పటికే ఎక్కువ చెల్లిస్తున్నామంటూ వారైతే చెప్పడం జరిగింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫెడరేషన్లో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవద్దని నిర్మాతలకు సూచించింది. మేము ఇప్పటికే ఉన్న కనీస వేతనాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నాం అని స్పష్టం చేసింది. ప్రస్తుతం షూటింగ్లను ఆపేయడం వల్ల
చిత్రీకరణలో ఉన్న భారీ సినిమాలకు నష్టం కలుగుతుందని ఫిలిం ఛాంబర్ పేర్కొంది. సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకునేందుకు సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది అంటూ వారు ఫిలిం ఛాంబర్ తరపున ఒక ప్రకటన కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. కానీ వారు చెప్పిన దాంట్లో కూడా కాస్త న్యాయం ఉందంటే ఇప్పటికిప్పుడు మీరు షూటింగ్లు బంద్ చేస్తే పెద్ద పెద్ద సినిమాలు అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో చాలా నష్టాలు అయితే వాటిల్లే అవకాశం ఉంది. మీరు మీ సమస్యను పరిష్కరించే దిశగా మేము కూడా సానుకూలంగా స్పందిస్తాం, కాస్త మాకు సమయం ఇవ్వండి అంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ వారు కార్మికులని వేడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి, ఈ రోజైతే పూర్తిగా తెలుగు సినిమా షూటింగ్స్ అయితే అన్ని బంద్ అయ్యాయి. దీనికి ఈరోజు అనుకోని విధంగా జరిగిన ఈ బంద్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి అయితే చాలా భారీ ఎత్తున నష్టమైతే వాటిల్లే అవకాశం ఉంది. ఇక చూడాలి నిర్మాతల మండలి ఎంత త్వరగా ఈ సమస్య పరిష్కరిస్తుందో దాన్ని బట్టే కార్మికులు వారి నెక్స్ట్ స్టెప్ వేసే దిశగా పయనిస్తున్నారు. వారి సమస్యలను కూడా అతి త్వరలోనే పరిష్కరించాలని మనం డైనమిక్ న్యూస్ తరపున కోరుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి నిజంగానే తెలుగు నిర్మాతలు కాస్త సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టామంటే వెంటనే టికెట్ల రేట్లు అయితే భారీగా పెంచుతున్నారు. ఇటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుకొని వారికి అనుకూలంగా టికెట్ల రేట్లు అయితే పెంచుకోవడం అయితే జరుగుతుంది. కానీ కార్మికులకి పాపం రోజువారీ కూలీలు వారు ఉదయం 5 గంటలకి లొకేషన్కి వస్తే నైట్ 10 గంటలు అవుతుంది వారి ఇంటికి పోయేసరికి. వారి కష్టాన్ని అంత కష్టపడుతున్న వారికి చాలా తక్కువ మొత్తంలో వారైతే నిర్మాతలు వారికి చెల్లిస్తున్నారు. అతి కష్టం సినిమా ఇండస్ట్రీలో పడేది కార్మికులే, అతి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది కూడా కార్మికులే. కాబట్టి వారికి సరైన న్యాయం చేయాలని మనం కూడా డైనమిక్ న్యూస్ తరపున కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. నేను మీ డిఎన్ఆర్.